క్విట్ ఇండియా స్ఫూర్తితో ఆగస్టు 10న జరగనున్న దేశవ్యాప్త నిరసన కార్యక్రమంలో రైతులు, కార్మికులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ములక శివసాంబిరెడ్డి కోరారు. తెనాలిలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం అమెరికాతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం చేసుకుంటే భారత వ్యవసాయ రంగం, రైతాంగం తీవ్రంగా దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ ఒప్పందాన్ని వ్యతిరేకించాలని కోరుతూ జరిగే నిరసన కార్యక్రమం జయప్రదం చేయాలని కోరారు. అన్ని పంటలకు ఉత్పత్తి ఖర్చులపై 50% కలిపి మద్దతు ధర ఇవ్వాలని, కనీస వేతనం 31,000 రూపాయలు చెల్లించాలని, లేబర్ కోడ్లు రద్దు చేయాలని, కౌలు రైతులకు గుర్తింపు కార్డులు, పంట రుణాలు ఇవ్వాలని, ఉపాధి హామీ పథకంలో 200 రోజులు పని కల్పించి వేతనం 700 ఇవ్వాలనే డిమాండ్లతో ఆగస్టు 10వ తేదీన తెనాలిలో జరిగే నిరసన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఆగస్టు 9 అలనాటి క్విట్ ఇండియా స్ఫూర్తితో ఈ నెల 10వ తేదీన దేశవ్యాప్తంగా 540 రైతు సంఘాలు, కేంద్ర కార్మిక సంఘాలు కూడా ఈ యొక్క జైలు భరో కార్యక్రమం పిలుపునివ్వటం జరిగింది. మొన్న ఈ మధ్య అమెరికా అధ్యక్షులు, భారత ప్రధాని ట్రంప్ గారు, మోడీ గారు ఇండో అమెరికన్ వాణిజ్య ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ఫలితంగా దాదాపు 5 లక్షల కోట్ల రూపాయల విలువ చేసే సరుకులు భారతదేశానికి దిగుమతి కాబోతున్నాయి. దీనివల్ల మన మొక్కజొన్న, అట్లాగే మన పత్తి రైతులు, అట్లాగే ఈ దిగుమతి కావటం వలన ఇప్పటివరకు 2,400 రూపాయలు అమ్మే క్వింటాల్ మొక్కజొన్న ఇవాళ అమెరికా నుంచి క్వింటాల్ 1000 రూపాయలకే దిగుమతి అయ్యే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే 40-30 లక్షల బేళ్లు పత్తి అమెరికా నుంచి దిగుమతి అయింది. దాంతోపాటు బియ్యము, పాలు, పెరుగు ఇవన్నీ కూడా దిగుమతి చేసుకుంటే ఈ దేశంలో ఉన్న కోట్లాది మంది రైతులు, వ్యవసాయ కూలీలు, పేదలు ఏ విధంగా బ్రతికే పరిస్థితి ఉంది. ఈ వ్యవసాయం బ్రతికి బట్టగడుతుందా అనేది కూడా అర్థం కాని పరిస్థితి.